ఇమాన్యుయల్కి తనుజాకి మధ్య కాన్వర్జేషన్స్ కానీ దే ఆర్ ట్రయింగ్ టు ఫైట్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్. కాబట్టి ఆ ఇంట్రెస్టింగ్ వాళ్ళిద్దరి మధ్య ఎట్లా ముందుకి వెళ్తారు వాళ్ళు అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ మధ్య బ్రేక్ పడింది కదా, మన రమ్య మోక్ష వచ్చాక వాళ్ళకి కొంచెం బాండింగ్ మిస్ అయినట్టుంది, ఎలా అనిపిస్తుంది? అదే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అక్కడ. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ పోయే కొద్దీ, విడిపోయే కొద్దీ వాళ్ళు ఫైర్ అవుతారు. ఆ ఫైర్ మధ్యలో వచ్చే ఇంట్రెస్టే ఇట్ మేక్స్ మోర్ ఇంట్రెస్ట్ టు సీ బిగ్ బాస్. అంటే రమ్య మోక్ష ఎలిమినేట్ అంటే అయింది కదా, ఎలా అనిపించింది? ఫెయిరే అంటారా? ఫెయిర్ బికాజ్ షీ ఈజ్ నాట్ యాక్టివ్ ఇన్ ద కాన్వర్జేషన్స్ ఆర్ షీ ఈజ్ నాట్ ఇంటరాక్టివ్ విత్ ద పీపుల్స్. అసలు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఆమె. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఆమె నుంచి ఆమె ఎంటర్ అయినప్పుడు డెఫినెట్గా అయితే ఆ ఎక్స్పెక్టేషన్ని నాకు తెలిసి 10% కూడా రీచ్ అవ్వలేదు. మరి ఆమె తనుజ మీద మాట్లాడిన క్యారెక్టర్ గురించి మాట్లాడడం అవన్నీ ఎలా అనిపించింది అప్పుడు? అదే అండి, ఆమె టార్గెట్ హైయెస్ట్ ప్లేయర్ మీద పెట్టుకొని వచ్చింది, కానీ ఎట్లా బ్యాటిల్ చేయాలో ఆమెతో ప్లాన్ లేకోకుండా ఎగ్జిక్యూట్ చేసింది, మిస్ఫైర్ అయింది. సో టార్గెట్ చేయడం వల్ల ఇప్పుడు డెఫినెట్గా ఆ టార్గెట్ అనేది కొంచెం క్యాలిక్యులేటివ్గా ఉండాలి. ఫస్ట్ వచ్చేసి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల అది అంత ఎఫెక్టివ్గా లేకపోయేసరికి తనుజ ఫ్యాన్స్ మొత్తం అగెనెస్ట్గా ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇమాన్యుయల్తో సహా మన హైపరాది వచ్చి చెప్పారు లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అని తనుజాని. సో తనుజాని మరి విన్నర్ ఏడవుతుందో అని టార్గెట్ చేస్తున్నాడు అనుకోవచ్చా ఇమాన్యుయల్? డెఫినెట్గా, ఎందుకంటే కాంపిటీషన్ ఆల్మోస్ట్ రన్నర్కి విన్నర్కి ఎవరైతే వాళ్ళు ఫీల్ అవుతారో హౌస్లో వాళ్ళిద్దరి మధ్యలోనే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది మూవింగ్ ఫార్వర్డ్. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ చూస్తున్నాం మనము, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ అనేది కొంచెం ఎక్కువ జరుగుతుంది, ఫైర్ అవుతుంది. సో డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్య ఫైర్ ఎగ్జాక్ట్గా నాకు తెలిసి ఇమాన్యుయలే వెనుకబడతాడు తనుజ కంటే అనుకుంటున్నాను. ఎందుకంటే తనుజ మోర్ క్యాలిక్యులేటివ్, ఏదైనా మాట్లాడాలంటే కరెక్ట్ పాయింట్ పెడుతుంది. కానీ ఆమెలో ఉన్న నెగిటివిటీ ఏంటంటే ఎక్కువ ఎమోషనల్ అనేది పక్కన పెడితే ఎక్కువ చూపించేస్తుంది ఒక పర్సన్, ఓకే నాకు అవసరం లేదు ఎందుకు అన్నట్టు. అది మెయిన్ ఫ్యాక్టర్ ఆమెని డ్రాప్ డౌన్ చేయొచ్చు విన్నర్ నుంచి మేబీ. మరి ఈరోజు దమ్ము శ్రీజ కానీ రీఎంట్రీ ఇచ్చి మన కళ్యాణ్ని నామినేట్ చేసింది, అలాగే ఇమాన్యుయల్ తనుజాని నామినేట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇమాన్యుయల్ నటిస్తున్నాడు అనుకోవచ్చా? తనుజతో బాగున్నట్టు చేస్తూ మళ్ళీ నామినేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? లేదండి, ఇక్కడ నటించడం కాదు, డెఫినెట్గా నటించడం కాదు, అది రన్నర్కి విన్నర్కి మధ్య ఫైట్. డెఫినెట్గా దెర్ ఈజ్ నో యాక్టింగ్ బిట్వీన్ తనుజ అండ్ ఇమాన్యుయల్. డెఫినెట్గా అది యాక్టింగ్ కాదు, వాళ్ళు ఇంటెన్షనల్గా మనం ముందుకెళ్ళాలి అంటే ఒకరితో ఒకరు వాదించుకోవాలి, అక్కడ నెగ్గాలి. అక్కడ ఇమాన్యుయల్ కొంచెం వెనుకబడుతున్నాడు అనేది నా పాయింట్. వితౌట్ సుమన్ శెట్టి మేబీ బిగ్ బాస్ ఈజ్ ఎంప్టీ హౌస్ ఐ ఫీల్. అంటే ఆయన ప్లేయింగ్ ఎట్లా చేస్తాడో పక్కన పెడితే ఆయన ప్రజెన్సే చూడాలనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ మోర్ హ్యాపీ వైల్ సీయింగ్ దిస్ షో వెన్ సుమన్ శెట్టి ఈజ్ ప్రజెంట్. సైలెంట్గా ఉంటేనే వైలెన్స్ క్రియేట్ చేస్తున్నాడు, బయట బస్ బాగా క్రియేట్ అవుతుంది సుమన్ శెట్టి గారు. మరి ఏం చెప్తారు? టాప్ 3లో ఉంటారా, లేకపోతే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా? సుమన్ శెట్టి గారి గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా టాప్ 3 ఆర్ టాప్ 4లో ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రజెన్స్ చాలా ఇంపార్టెంట్ వినోదం కోసం. సో రీతు డేమన్ పవన్ లవ్ స్టోరీ గురించి ఏం చెప్తారు? రీతు డెమాన్ లవ్ స్టోరీ ఇట్స్ అంటే అది చూడ్డానికి నిజం లాగా లేదు, అది జస్ట్ ఆట కోసమే అన్నట్టుగానే ఉంది. అంటే టాప్ 5 వరకు ఉండే ఛాన్స్ ఉందా? వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయే బ్యాచ్ అంటారు. టాప్ 5లో మేబీ ఉండొచ్చు, ఎనీ ఆఫ్ దెమ్, వన్ ఆఫ్ దెమ్ అట్లీస్ట్, ఎయిదర్ రీతు ఆర్ పవన్. ఎందుకంటే రీతు బాగా మాట్లాడగలుగుతుంది, పవన్ గేమ్స్ బాగా ఆడుతారు, కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ ఉండొచ్చు టాప్ 5లో. ఒకసారి ఆర్మీ కళ్యాణ్ గురించి చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి? బయట నెగిటివ్ ఉంది కదా, ఆయన పైన అమ్మాయిల్ని గోకరించి చూస్తాడు అది. సో ఒక నార్మల్ స్టేజ్ నుంచి వచ్చిన ఒక పర్సన్, అంటే నార్మల్ కింది స్థాయి నుంచి వచ్చిన ఒక పర్సన్ డెఫినెట్గా ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయి నా ప్రీవియస్లో నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంది
సో అందుకోసమే ఈ హౌస్లో ఈ అమ్మాయికి నేను అట్లా చూపిస్తున్నానే తప్ప నా రియల్ ఇంటెన్షన్, ఎందుకంటే ఒక చదువుకున్న ఆర్మీ ప్లేస్లోకి వెళ్ళిన పర్సన్ డెఫినెట్లీ అమ్మాయిల మీద ఇంటెన్షనల్గా ఎవరు అట్లా చూపిరా, దట్టు అది నేషనల్ టెలికాస్ట్లో ఎవరు అట్లా అనుకోరు. డెఫినెట్గా ఏమంటే ఆయన మాట్లాడే విధానము ఆమెకి రీచ్ అవ్వట్లేదు, ఆమెకున్న నాలెడ్జ్కి ఈయన చెప్పే మాటలకి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఈయన ఆర్మీ పర్సన్ ఎక్కడో తక్కువ అనిపిస్తుంది చూసే వాళ్ళకి. ఏమైనా అనుకుంటున్నారా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పులకరిస్తుందని? కానీ ఈ మధ్య కొంచెం డెఫినెట్గా నో, జస్ట్ అది గేమింగ్ పర్పస్ అగైన్. ఫైనల్ జెన్యునే అంటారా? కళ్యాణ్ జెన్యున్ పర్సనే అంటారా? జెన్యూన్. టాప్ 5 గురించి ఏం చెప్తారు? ఎవరెవరు ఉండే ఛాన్స్ నేమ్స్ చెప్పండి. ఫస్ట్ ప్లేస్ డెఫినెట్గా తనుజ ఆర్ ఇమ్మాన్యుయల్. సెకండ్ ప్లేస్ ఐ ఫీల్ ఎవరన్నా సుమన్ శెట్టి కానీ, సుమన్ శెట్టి, సంజన, either 2 or 3. సుమన్ శెట్టి, వీళ్ళిద్దరిలో ఎవరెవరు 2 or 3లో ఉండాలి. 4 and 5 4 ప్లేస్లో ఎవరు? రీతు ఆర్ కళ్యాణ్. సో ఫైనల్ ఒకటి చెప్పండి, దివ్యల మాధురి ఫైర్ బ్రాండ్ ఉన్నారు, ఏం చెప్తారు ఆమె గురించి? ఆమె లేదా టాప్ 5కి వచ్చే ఛాన్స్? ఆమె కూడా మాధురి నో, డెఫినెట్లీ నాట్. ఎందుకంటే ఆమె మాట్లాడే విధానం కొంచెం ప్రజెన్స్ ఆఫ్ ఆమె ప్రజెన్స్ అనేది కొంచెం చూడ్డానికి బాగున్నా కానీ ఆమె మాట్లాడే విధానము నచ్చట్లేదు, నాకైతే నచ్చట్లేదు. దమ్ము శ్రీజ రీఎంట్రీ ఈరోజు ఉంది, ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. సో వస్తే ఎలా ఉంటుంది? తన టాప్కి వెళ్ళే ఛాన్స్ ఉందా దమ్ము శ్రీజ? నిజంగా అంటే చాలామంది శ్రీజ ఎలిమినేట్ అయిపోయినాక బిగ్ బాస్నే బ్లేమ్ చేసేంత మెసేజెస్ కానీ మాట్లాడుకోవడం కానీ జరిగింది. డెఫినెట్గా అది ఆమె బయటికి వెళ్ళడం అన్ఫెయిరే. ఆమె రీఎంట్రీ తోటి బాగా పర్ఫామ్ చేస్తే డెఫినెట్గా టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది.